ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత 3 దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి తీపి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, కగరపు వలస. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడును. నిత్యం ధూపదీప నైవేద్యాలతో కలకలలాడే రాములోరి ఆలయం గత 5 రోజులుగా ఎందుకు మూతపడింది? ఇంతకీ తాళం వేసిందెవరు? ధూపదీప నైవేద్యాలకు స్వామివారిని దూరంగా ఉంచిందెవరు? ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకేనా? ఇది స్థానికుల నుంచి వినిపిస్తున్న ప్రశ్నల వర్షం. ఇంతకీ భక్తులేమంటున్నారు? భీమిలి సుభాష్ రోడ్లోని ఈ రామాలయం గత 5 రోజులుగా రాత్రి పగలు తాళాలు వేసి ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో ఆలయం ఎదుట స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోజుల తరబడి స్వామివారు ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అర్చకుని ప్రవర్తన సరిగా లేకనే కోవిలకు తాళాలు వేయాల్సి వచ్చిందని సదరు మహిళ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను ఈ ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ నిత్యం ధూపదీప నైవేద్యాలు అందుకోవలసిన స్వామివారికి ఇలా ఆలయం తాళాలు వేసి ఉండటం భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కాదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ వీధిలో వాళ్ళది, ఊర్లో వాళ్ళది మనోభావాలు దెబ్బతీసే విధంగా ట్రస్టీ ముసుగులో ఒక ఆమె ఎవరో వచ్చి ఆమె ఈ విధంగా విధ్వంసం చేసి ఇబ్బంది పెట్టి ప్రజలందరికీ, భక్తులందరికీ చాలా బాధలు పెడుతూ ఈరోజు ఆమె నా ప్రాపర్టీ అని చెప్పుకొని, ఇది టెంపుల్ అనగానే ఇది పబ్లిక్ ప్రాపర్టీ. వాళ్ళు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఆమెకు చెప్పినా కూడా వాళ్ళని దూషించి, పంతులు గారిని దూషించి, పంతులు గారిని ఇబ్బంది పెట్టి, పంతులు గారిని నిరాశ చేసి ఈ 5-6 రోజులు పెట్టి ధూపదీప నైవేద్యాలు కూడా లేకుంటే దేవుడికి వస్తున్న శ్రీరామనవమికి వైభవంగా జరిగింది ఈ నవరాత్రి ఉత్సవాలు, అది కూడా లేకుండా చేసి తప్పుడుగా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి ఆమె గుడికి తాళం వేసుకొని తాళాలు పట్టుకొని వెళ్ళిపోయి పంతులు గారిని దూషించి వెళ్ళిపోయారు. పంతులు గారిని వాళ్ళిద్దరి మధ్య ఏం తవ్వైందో మాకు తెలియదు. పంతులు గారికి వాళ్ళకి తవ్వులవడంతో ఇప్పుడు తాళాలు వేసుకొని వెళ్ళిపోయింది. పండగ నాడు కానీ లేదా మన ఉగాది నాడు కానీ ఏ రోజు కూడా తలుపులు తీయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఏదో 10 గంటలకు వచ్చారంటే ఎవరో 10 గంటలకు వచ్చి పందిరాట వేసుకుని వెళ్ళిపోయారు. ఇవాళ పబ్లిక్ అందరికీ వచ్చి చూస్తున్నారు. ఏది టెంపుల్లో వెళ్దామన్న ఉద్దేశంతో వస్తే ఆ టెంపుల్ తాళాలు వేస్తున్నాయి. ఈ తాళాలేమో శరణ్య గారి దగ్గర ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మేము శరణ్య గారికి ఫోన్ చేస్తే 10 గంటలకు వస్తున్నారు. ఇక్కడికి 10 గంటలకు వస్తే కూర్చుందా మాట్లాడదండి, మీకు మన ట్రస్ట్ కాదని ఎవరు అంటలేదు. కానీ దీని మెయింటెనెన్స్ ఏంటి, ఎందుకు చేస్తారు, ఒకసారి అందరు పబ్లిక్ అందరూ మాట్లాడడానికి పిలిచాం. అయితే నేను 10 గంటలకు వస్తుందని చెప్పారు. 10 గంటలకు వస్తే అందరూ 10 గంటలకు ఇక్కడ ఉన్నాం. మేము పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చి ఎవరి మీద పంతులు గారి నెంబర్ ఇచ్చిందట, తర్వాత మా నెంబర్ కూడా ఇచ్చిందట. ఆ పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ ఆమె ఇక్కడికి వస్తే కూర్చోబెట్టి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎందుకు ఇక్కడ
ఈ టెంపుల్కి తాళాలు ఇస్తారు అనే విషయాన్ని అడిగదామని మేము అందరం వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యాము. నాటి నుంచి నేటి వరకు కూడా భక్తులు మొత్తం ప్రజలందరూ కూడా ఆ గుడికి రావడం, స్వేచ్ఛగా రావడం పోవడం జరుగుతూ ఉండేది. అన్ని నైవేద్యాలు అన్ని జరుగుతూ ఉండేది, అన్ని ఆచారాలు కూడా. అటువంటిది ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీగా దీన్ని ఆస్తిగా చిత్రీకరిస్తూ ఇది నాది అనే ఉద్దేశంతో ఒక లేడీ వచ్చారట. అది కూడా వచ్చి ఆవిడ ఇందులోకి ఆ పంతులు గారిని దుర్భాషలాడి బయటకు పంపించేశారు. ఆయన మనస్తాపానికి లోనైతే బయటికి కూడా రాలేకపోతున్నాడు అప్పుడు. సో అతని మీద ఇప్పుడు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఈ ఆలయాన్ని ప్రైవేట్ ప్రాపర్టీగా కబ్జా చేద్దాం అనుకుంటున్నారు. గత 5 రోజులు బట్టి, వారం రోజులు బట్టి పండుగలో కూడా అసలు ధూపదైవ నైవేద్యాలు లేకపోయాయి.